Hi guys, welcome to Subhash Movie Reviews YouTube review channel. Here is the non-spoiler review of the film Dominic Telugu. ఇప్పుడు మూవీ రివ్యూ అండ్ రేటింగ్ యాక్టెడ్ బై మమ్మూటి అండ్ అదర్ యాక్టర్స్ ఎక్సెట్రా. ఇంకా రీసెంట్గా అవతార్ 3 అండ్ మఫ్టీ పోలీసు, అఖండ 2 2D ఎక్స్పీరియన్స్ అండ్ 3D ఎక్స్పీరియన్స్, మొగ్గులు ఇంకా చాలా రివ్యూస్ ఇచ్చాను, చెక్ చేయండి. నా కంటెంట్ చూడండి. నా కంటెంట్ నచ్చితే లైక్, షేరు, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. మూవీ ఎలా స్టోరీ ప్లాట్ మూవీ ఎలా అనిపించింది, ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను. కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి. ఇంకా స్టోరీ ప్లాట్ విషయానికి కనుక వస్తే, ఇంకా హీరో వచ్చేసి ఒక కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాడు డిటెక్టివ్ కింద. ఇంకా తర్వాత ఆ కేసు ఏంటి, చివరికి ఏమైంది అనేది రిమైనింగ్ స్టోరీ. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ చూసిన తర్వాత నాకైతే ఫస్ట్ హాఫ్ డీసెంట్, సెకండ్ హాఫ్ ఎక్సలెంట్ కింద అనిపించింది నాకైతే. ఇంకా ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ గురించి మాట్లాడుకుందాం. ఇంకా ప్లస్ పాయింట్స్ వస్తే మమ్మూటి గారు యాక్టింగ్ బాగుంది. డిటెక్టివ్ రేంజ్లో కాకపోయినా కూడా ఇన్వెస్టిగేషన్ కింద బాగానే చేశారు. ఇంకా సుష్మితా భట్ అనే హీరోయిన్ యాక్టింగ్ కూడా బాగుంది. ఇంకా ఆవిడ యాక్టింగ్ బాగా చేశారు. ఇంకా లాస్ట్లో అయితే అంతకు మించి ఎరగదీశారు, నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మెన్స్. ఇంకా లాస్ట్లో అయితే ఇంక ఈ మూవీ వచ్చేసి మరీ డిటెక్టివ్ రేంజ్లో కాకపోయినా కూడా ఇంట్రెస్టింగ్గానే వెళ్ళింది. మెయిన్లీ సెకండ్ హాఫ్ ఎక్సలెంట్ అనడానికి కారణం ఏంటంటే ఆ ట్విస్ట్లు బాగా రాసుకున్నారు అనిపించింది సెకండ్ హాఫ్లో. ఆ క్లైమాక్స్ ట్విస్ట్ అయితే మాత్రం మైండ్ బ్లోయింగ్, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ హాఫ్ డీసెంట్గా ఉంది. సెకండ్ హాఫ్ స్టార్టింగ్ 20 minutes తర్వాత నుంచి క్లైమాక్స్ వరకు ఎక్సలెంట్గా అనిపించింది నాకైతే. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఇంకా ఈ మూవీ వచ్చేసి మైనస్ పాయింట్స్ వచ్చేసి సినిమా రన్ టైం ఎక్కువ ఉంది, 2 hours 30 minutes కింద అనిపించింది. ఇది గౌతమ్ వాసుదేవ్ మేనన్ అనే డైరెక్షన్ చేశారు. డైరెక్టర్ ఎంతమంది తెలుసు అనేది కింద కామెంట్ చేయండి. ఇంకా ఈ మూవీ వచ్చేసి చాలా స్లోగా ఉంటుంది కొన్ని సీన్స్. ఇవన్నీ మైనస్ పాయింట్స్. ఇవన్నీ మైండ్లో ఉంచుకుని, ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని ఫైనల్గా ఈ మూవీకి నేను ఇవ్వబోయే రేటింగ్ వచ్చేసి 4.2 out of 5 అయితే ఇవ్వచ్చు అని అనిపించింది నాకైతే. ఈ మూవీ ఎంతమంది చూశారు, G5లో ఉంది, చూసండి. ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడాల్సిన సినిమా అని అయితే చెప్తాను. నా ఈ రివ్యూ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్.